అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో తన డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి డాక్టర్ ఆశ వచ్చినారు. ఆశ మేడం తన డెలివరీస్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఎప్పుడు చెప్పినట్టే ఇటువంటి ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు మనం మనసు పెట్టి బాగా విన్నప్పుడు మనకు ఉండే చాలా డౌట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో మనం మెంటల్గా ఎమోషనల్గా ట్యూన్ అయిపోతాం. అందుకనే మన డౌట్స్ చాలా ఈజీగా క్లియర్ అవుతుంది. ఎక్కడ క్లియర్ అవ్వని డౌట్స్ కూడా మనకి, ఎందుకంటే చాలాసార్లు మన డౌట్ని ఎవరితో వ్యక్తపరచము, మనకే ఉంటుంది. ఇది లైవ్లో అది చూసినప్పుడు వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తాం అన్నమాట. అప్పుడు మనకి చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆశ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు 3 నార్మల్ డెలివరీస్ మీ వల్లనే అయ్యింది అనుకుంటాను. సో నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా మేడం దగ్గరికి వేరే డాక్టర్ ద్వారా వచ్చాను. ఇంకా అప్పటి నుంచి మేడం తోటి బాగా మంచి అటాచ్మెంట్ ఉంది. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఫస్ట్ బేబీ IUGR అని చెప్పారు ఫస్ట్ స్కాన్లో. తర్వాత మేడం ఇంజెక్షన్స్, అమైనో యాసిడ్ ఇంజెక్షన్స్ అవి పెట్టి మళ్ళీ రిపీట్ స్కాన్లో బాగుందన్నారు. ఇంక తర్వాత నుంచి నాకు ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ డెలివరీ నార్మల్ అయింది, ఇంకా సెకండ్ డెలివరీ కూడా నార్మల్ అయింది. రీసెంట్గా ఒక లాస్ట్ మంత్ 26th రోజు మేడం అంటే బేబీకి ఉమ్మనీరు ఎక్కువ ఉంది అన్నారు స్కాన్లో. ఇంకా బేబీ చుట్టూ మెడ చుట్టూరు కూడా పేగుతాడు ఉంది అని చెప్పారు. సరే నార్మల్ అయితే అయ్యింది, ఏదైనా ఒకటే, నార్మల్ అయినా ఒకటే, సిజేరియన్ అయినా ఒకటే, మేడం దగ్గర ఉన్నాం, సేఫ్గా ఉన్నాం అనుకొని కాన్ఫిడెంట్గానే ఉన్నాను. సో కొంచెం డెలివరీ ప్రొలాంగ్ అయినా కూడా థర్డ్ డెలివరీ కూడా నార్మలే చేశారు. ఇదంతా క్రెడిట్ మేడంకే వెళ్తుంది. నాకు అప్పుడప్పుడు చాలాసార్లు అనిపిస్తుంటుంది నెక్స్ట్ జనరేషన్స్కి మేడం ఇంకా అంటే నాలాగా చాలామందికి మేడం సర్వీస్ ఇవ్వాలి, చాలామంది కూడా నాలాగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే అదేదో పెయిన్ఫుల్ జర్నీ లాగా కాకుండా ఒక సేఫ్ జర్నీగా ఉండాలి అందరికీ అని నేను ఎప్పుడు కోరుకుంటాను. నాకు డాక్టర్స్లో ఫస్ట్ గుర్తొచ్చేది కూడా గైనిక్ డాక్టర్ అంటే ఆండాల్ మేడమే అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా నేను మా వారు ఎప్పుడు డిస్కషన్ వచ్చినా మేడం గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. January 1st కలుద్దాం మేడంని, లేకపోతే మనం మధ్యలో వెళ్ళి మీట్ అవుదామని మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇంకా డెలివరీ విషయంకి వస్తే మేడంకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి స్టాఫ్ ఉన్నారు మేడం దగ్గర. ప్రమీల మేడం కానీ, అరుణ మేడం కానీ, సీనియర్ మోస్ట్ స్టాఫ్ అందరూ ఉన్నారు సిస్టర్లు. ఒక లేడీ డెలివరీ టైంకి దగ్గరలో ఉన్నారు డెలివరీ అన్నప్పుడు స్టాఫ్ అందరూ ఆ లేడీ దగ్గరే ఉంటారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. కాంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రోగ్రెస్ అవుతున్నాయా లేవా, బేబీ హార్ట్ బీట్ రెగ్యులర్గా చెక్ చేస్తారు. ఎంత అంటే హార్ట్ బీట్ ఎలా ఉంది, మదర్ కోఆపరేట్ చేయగలదా నార్మల్ డెలివరీకి లేదా అన్నీ చూసుకుంటుంటారు. స్టాఫ్ అందరూ ఆ డెలివరీ లేడీ చుట్టూనే ఉంటారు. అది నాకు మంచిగా అనిపించింది. అంటే కాన్ఫిడెన్స్, మన మీద కాన్ఫిడెన్స్, నాకేం కాదు, నాకు హ్యాపీగా అయిపోతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అంతమంది మన చుట్టూరు ఉన్నప్పుడు. సో వీఆర్ నాట్ లెఫ్ట్ అలోన్ ఇన్ దిస్ హాస్పిటల్. ఆ టైంలో, క్రూషియల్ టైంలో, మిగతా అప్పుడు ఓకే మన యాక్టివిటీస్ మనం చేసుకోగలము, కానీ క్రూషియల్ స్టేజ్ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినప్పుడు అందరు మన చుట్టూరే ఉండి మనకి డెఫినెట్గా అదొక VIP ట్రీట్మెంట్ లాగానే అనిపిస్తుంది. సో నాకు ఆ విషయం బాగా నచ్చిన విషయం మేడం దగ్గర. చాలా సపోర్టివ్ స్టాఫ్, అది నాకు బాగా నచ్చింది మ్యామ్. దే ఆర్ వెరీ సపోర్టింగ్. మీరు డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి కొన్ని డౌట్స్, కొన్ని డిఫికల్టీస్ కూడా వస్తుంది, సిమ్టమ్స్ అట్లా మీకేమైనా ఈ 3 ప్రెగ్నెన్సీస్లో? ఇప్పుడు వామిటింగ్ ఒక్కొక్కసారి ఉంటుంది మీరు చెప్పారు, కొంచెం బేబీ వెయిట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం. అంటే నేను గమనించింది 3 డెలివరీస్లో ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి సంబంధమే లేదు అనిపించింది. ఫస్ట్ బేబీకి ఆకలి లేకపోవడము అట్లా అనిపించింది. సెకండ్ బేబీకి ఏం లేదు. మన బాడీ కూడా ఇంకా అడాప్ట్ అయిపోతుందేమో అని అనిపించింది మేడం. ఇంకా థర్డ్ బేబీకి కూడా అంతే ఆకలి లేకపోవడము, అంత మేజర్ డిఫికల్టీస్ అయితే ఏం లేవు.
మేడం చెప్పినట్టు టాక్ టు బేబీ ఒకటి మంచి కాన్సెప్ట్ మేడం దగ్గర. మనం బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం, మహాభారతంలో అట్లా చెప్పినట్లు అభిమన్యుడు వినడం, కృష్ణుడు చెప్పడం, అవన్నీ కూడా నిజమే. మనం మన బేబీకి చెప్పుకున్నవన్నీ బేబీకి మన ఇష్టాలు కూడా, మనం ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి ఏమి ఇష్టమో బేబీకి కూడా తర్వాత అవే ఇష్టపడుతూ ఉంటారు. సో మనం చెప్పుకున్నవి బేబీ డెఫినెట్గా వింటుంది, అవి ఫాలో అవుతారు కూడా. డాక్టర్ బేబీ గురించి మీకు ఫస్ట్ ఏమనిపించింది? ఎందుకంటే మనకి ఇది కొత్త కాన్సెప్ట్ కదా. అవును మేడం, నమ్మచ్చా లేదా అనిపించిందా? ఫస్ట్ సిల్లీగానే అనిపించింది మేడం. తర్వాత నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది మ్యామ్. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్లో డాక్టర్ బేబీ ఎఫెక్ట్స్ ఏమేమి మీరు చూస్తున్నారు? బేబీ నా వాయిస్ కి, ఇప్పుడు థర్డ్ చైల్డ్ నా వాయిస్ వింటే యాక్టివ్ అవ్వడము, ఓకే, నా వాయిస్ కి రెస్పాండ్ అవ్వడము, ఓకే, అవంతా నేను గమనించాను మ్యామ్. ఓకే, మీకు ఇలా ఇద్దరు పాప వాళ్ళలో మిగిలిన ఇద్దరు కూడా ఓకే మ్యామ్, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. లేదు, ఇప్పుడు పెరుగుతూ వచ్చినప్పుడు కూడా మీరు పర్టికులర్ గా ఏమైనా చెప్పుకున్నారా? పర్టికులర్ గా అంటే ఎక్కువ బాగా చదువుకోవాలి, మంచి సిటిజన్ అవ్వాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని చెప్పుకున్నాను మేడం. అది తప్ప ఇంకేం చెప్పుకోలేదు. అదంతా మీ పాప లాంగ్ టర్మ్ జర్నీ కాబట్టి. ఇప్పుడిప్పుడే ఏమైనా మీకు చిన్న చిన్న విషయాల్లో ఒక్కొక్కసారి మనం గమనిస్తే అట్లా ఏమైనా మీకు అనిపించిందా? అంటే మనకి వాళ్ళు చేసే కొన్ని విషయాలు బాగా గుర్తుండిపోతుంది. అల్లరి చేయకండి అంటే చేయరు మేడం, చెప్పిన మాట వింటారు. ఓకే, డెఫినెట్ గా వింటారు, అంత ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే ఓకే ఓకే. సో మీకు మీ సజెషన్ ఏంటి ప్రెగ్నెంట్ మదర్స్ కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు ఫలానాది ఇది చేయకపోతే బాగుంటుంది, లేదా ఇది ఖచ్చితంగా చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది, అట్లా ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా అయితే చేయాల్సింది మనం నమ్మడమే డాక్టర్ని, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత మనం డాక్టర్ మీద ఉండే నమ్మకం బట్టి మిగతా అన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను మ్యామ్. టాక్ టు బేబీ, మెడిటేషను, ఎక్కువ మంచి స్లో మ్యూజిక్ వినడము, బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండడము, మేడం చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే బాగుంటుంది. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? హస్బెండ్ ఎప్పుడు సపోర్టివ్ మ్యామ్. థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా ఓకే అన్నారు, అంతా నాకు సపోర్టివ్ గానే ఉంటారు. మేడం ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాము. ఈవెన్ థర్డ్ డెలివరీ అయినా నార్మల్ అవ్వాలని ఏం రూల్ ఏం లేదు, సెక్షన్ అయినా చేయించుకో, ఇండికేషన్ ఉంటే డెఫినెట్ గా అనే చెప్పారు. సో అప్పుడు మీకు మాట మీకు బాగా ఇప్పుడు కార్డ్ వేసుకుని ఉంది బిడ్డ అన్నప్పుడు కొంచెం ఒక పాసిబిలిటీ ఫర్ సి సెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది కదా. నేను ఎట్లా ప్రిపేర్ అయినారు దాన్ని? అది నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నార్మల్ కే వెళ్ళాలి అనుకున్నాను మ్యామ్. కానీ ఇప్పుడు బేబీ కండిషన్ ని మనసులో పెట్టుకొని, ఇద్దరి లైఫ్ ని మనసులో పెట్టుకొని నార్మల్ అయితే అయినట్లు, సెక్షన్ అయినా ఓకే, సో ఏదైనా ఒకటే అనుకొని నేను ఫిక్స్ అయిపోయాను మ్యామ్. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు, ఇదే జరగాలి, ఇట్లే ఉండాలి అనేది లేకుండా ఫ్లెక్సిబుల్ గా ఏదైతే ఓకే మేడంకి వదిలేద్దాం, మేడం మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకున్నాను. సో నార్మల్ అయిపోయింది. ఓకే, చాలా థ్యాంక్స్. మీరు వచ్చి మీ టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చి అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇది గ్రేట్ ప్రివిలేజ్. మీతో ఇట్లా ఈ రకంగా అయినా నేను కొంచెం నా తరపు నుంచి నేను మీకు హెల్ప్ అయ్యానని అనిపిస్తుంది కదా. చాలా చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్స్ ఒక్కొక్కసారి షేర్ చేసుకునే దానికి ఇష్టపడరు, కానీ ఒక డాక్టర్ గా మీరు ప్రాక్టీస్ చేశారు, దాన్ని రిజల్ట్స్ చూసినారు కాబట్టి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు అందరూ మనం ఒక చెయ్యి వేస్తేనే ఈ టాక్ టు బేబీ కాన్సెప్ట్ అనేది, అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినప్పుడు అది మోర్ ఆథెంటిక్ గా ఉంటుంది. మేము ఎంత చెప్పినా మేము స్పెక్టేటర్సే, విట్నెస్సే. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మీరు బాగా షేర్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. మీరు మీ పిల్లలు అందరూ బాగా హ్యాపీగా హెల్తీగా మీ సార్ మంచి ప్రాస్పరిటీతో బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అమ్మా.